మనకు దీనిలో వచ్చేసి Z12 ఇంజన్ డిఫాగర్ వస్తుంది అని. నమస్తే గైస్, వెల్కమ్ టు కార్తిక్ ఆటో. దిస్ యువర్ కార్తిక్. సో మనం చూసిన కార్ షిఫ్ట్ స్పెషల్ ఎడిషన్. ఇట్స్ వెరీ రేర్ కార్. అంత ఎదవలా కనపడుతున్నారా? మనకు మ్యానుఫ్యాక్చర్ నుండే సేమ్ మినీ కూపర్ లుక్స్ వస్తుంది. సో ఇది మనకు ప్రైసింగ్ వచ్చేసి 7.64 lakhs స్టార్ట్ అవుతుంది. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గైస్, ఇది మన మినీ కూపర్ ఏం కాదు, ఇట్స్ మన మారుతి సుజుకి షిఫ్ట్. ఇది స్పెషల్ ఎడిషన్. ఇది మనకు చాలా రేర్ వెహికల్. ఇది మనం సైడ్ నుంచి చూస్తే మనము మినీ కూపర్ అనుకుంటాము, బట్ ఇట్స్ ద షిఫ్ట్. మన స్పెషల్ ఎడిషన్ మనం చూసుకోవచ్చు ఇక్కడ విడ్స్ అని. సో ఇఫ్ యూ టాక్ అబౌట్ ద ఫ్రంట్ బంపర్, ఇంకో ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ మనకు స్పెషల్ ఎడిషన్ అని రెవెన్యూ వచ్చింది. అండ్ ఇట్ హ్యాస్ డిఫరెంట్, మన నార్మల్ షిఫ్ట్ కన్నా ఇది చాలా డిఫరెంట్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఫ్రంట్ స్పాయిలర్ వస్తుంది, బంపర్ స్పోర్టీ లుక్ కోసం అని. అండ్ ఇప్పుడు మనం ఫాగ్ ర్యామ్స్, అండ్ మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ఫాగ్ ర్యామ్స్. ఇది మనకు నార్మల్గా ఇది మనకి గ్రేడింగ్ ఏంటి రాదు, మనకి స్పెషల్ ఎడిషన్ కాబట్టి మనకి ఇక్కడ క్రోమ్ ఫినిష్ వస్తుంది విత్ ఫాగ్ ర్యామ్స్. ఇక్కడ చూసుకుంటే మనకి డిఆర్ఆర్ ఇక్కడ వస్తుంది. అండ్ నార్మల్ షిఫ్ట్ ఎలా ఉంటుంది, సేమ్ ప్రొజెక్టర్ రైట్ లోపల ఉంటుంది. లెట్స్ చెక్ ద వీర్. ఇక్కడ మనకు ఎంఆర్ఎఫ్ టైర్ వచ్చింది. అండ్ ఇక్కడ మనము వీర్ ప్రొఫైల్ మాట్లాడితే 14 inches వీడ్ వస్తుంది. అండ్ లెంత్ అండ్ విడ్త్ చూసుకుంటే 165/80. సో లెట్స్ చెక్ ద సైడ్. మనకి ఇక్కడ మనకు గ్రాడ్ కూడా వస్తుంది ఇక్కడ స్పోర్టీ లుక్ కోసం అని. యూ కెన్ చెక్ ఇట్. అని కింద కూడా ముందు షిఫ్ట్ ఏంటంటే మనకు క్రోమ్ ఫినిష్ చాలా వస్తుండే ప్లాస్టిక్ది, కానీ ఇది కూడా ప్లాస్టిక్, కానీ మన లుక్కి ఎక్స్ట్రా లుక్ ఇస్తుంది మనకు ఇది. అండ్ ఇక్కడ మనము సైడ్ మీద చూసుకుంటే ఇక్కడ మన ఇండికేటర్ విత్ స్పెషల్ డిజైన్ వస్తుంది, యాజ్ యూ కెన్ చెక్ హియర్. అండ్ మనకి షిఫ్ట్ ఏంటంటే మనకు రిక్వెస్ట్ సెన్సర్ కూడా ఆప్షన్ వస్తుంది, యాజ్ యూ కెన్ చెక్ హియర్. లెట్స్ చెక్ ద బ్యాక్ బూట్. హెడ్ ర్యాంప్స్ ఇక్కడ మనకు 3 డిఫరెంట్ ప్లేసింగ్ వస్తుంది. ఇక్కడ చూస్తే ఇట్స్ చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ ఇక్కడ మనకు యాజ్ యూజువల్ సుజుకి లోగో వస్తుంది. మనకి ఇక్కడ ఇంకా చూసుకుంటే ఇంకా మీద మనకు డిఫాగర్ వస్తుంది అండ్ ఇండికేటర్. ఇక్కడ మనకు స్పాయిలర్ కూడా ముందు క్రోమ్ ఫినిష్ అలా వస్తుండే, కానీ ఇక్కడ బ్లాక్ చాలా, అండ్ మధ్య వైట్ ఫినిష్ ఏదో వచ్చిందో చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ దట్స్ యాంటీనా. సో లెట్స్ ఓపెన్ ద బూట్. యా, ఇదే మన బూట్. మనకు దీనిలో వచ్చేసి 256 liters ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది. అండ్ ఇంకా చెక్ చేసుకుంటే మనకు 4 పార్కింగ్ సెన్సర్ వస్తుంది, యాజ్ యూ కెన్ చెక్ హియర్. 1, 2, 3 and 4. లెట్స్ క్లోజ్ ద డోర్. యా, దిస్ ఇస్ ద యాడ్ ఆన్. మనకి ఇది ఏంటంటే చాలా లుక్స్ చాలా వస్తుంది అండ్ మనకి ఏరోడైనమిక్స్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది అది. సో లెట్స్ గెట్ ఇన్. సో గైస్, ఇప్పుడు ఎంటర్ అయ్యాం ఇక్కడికి. మనకు ముందు పాత షిఫ్ట్ ఏంటంటే ఇక్కడ వస్తుంది మన 3rd generation. సో ఇప్పుడు మనం ఇది స్పెషల్ ఎడిషన్ 4th generation కాబట్టి నాకు నార్మల్ హ్యాండిల్ వస్తుంది హ్యాండల్. మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఎటువంటి లెదర్ ఫినిష్ వస్తలేదు, అది ఒక్కటే సాడ్ పాయింట్. ఈ మొత్తం హార్డ్ ప్లాస్టిక్. అండ్ మనకు డోర్ హ్యాండిల్స్ సేమ్ క్రోమ్ ఫినిష్ వస్తుంది. యాజ్ టు నేమ్ ఇట్స్ స్పెషల్ ఎడిషన్, మనకి ఇక్కడ సపరేట్ ఎలిమెంట్ అనేది ఇచ్చిర్రు. ఇట్ లుక్స్ చాలా యాడ్ ఆన్ చేస్తుంది ఇది. సో లెట్స్ గెట్ ఇన్. సో మనం ఇప్పుడు లోపల బ్యాక్ క్యాబిన్ గురించి మాట్లాడితే, మనం ఇక్కడ మధ్య క్యాబిన్ చూసుకుంటే మనం ఇక్కడ వాటర్ పెట్టుకోనికి లైక్ నార్మల్ బేసిక్ థింగ్స్ పెట్టుకోవచ్చు మనం. అండ్ ఇట్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, మరి స్పెషల్ ఎడిషన్ ఇది. అండ్ మన ముందు షిఫ్ట్ రాగా మనకి ఇక్కడ మన పేపర్స్ కానీ ఏమైనా మన థింగ్స్ ఏమైనా ఉంటే మనం పెట్టుకోవడానికి ఒక సపరేట్ సెగ్మెంట్ వస్తుండే, కానీ ఇప్పుడు ఈ షిఫ్ట్లో దీని ఆ ఆప్షన్ లేదు. ఇఫ్ చెక్ ద లెదర్ చాలా సాఫ్ట్ ఉంది. ఇది మన స్పెషల్ ఎడిషన్ కాబట్టి యాజ్ యూ కెన్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మనం స్పెషల్ ఎడిషన్ అని. ఆ ఎడిషన్కి ద మ్యాచింగ్ కలర్ ఏది ఉందో
మనకు ఆ సీట్ కవర్ ఇచ్చారు. కింద ఇది నార్మల్ మనకు రెగ్యులర్ వచ్చేదే, కానీ ఒకరి పైన సీట్ మనకు స్పెషల్ మన కంపెనీ వాడు వేసిస్తాడు. సో ఇప్పుడు మనం మధ్యలో గురించి మాట్లాడితే థై సపోర్ట్, డీసెంట్ థై సపోర్ట్. మన రూఫ్ మనకు నార్మల్గానే ఉంది. అండ్ నీ స్పేస్ మనకు చాలా ఎక్కువ వస్తుంది. మీకు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు నీ స్పేస్ ఎంత ఉందో. యా, లెట్స్ గెట్ ఇన్ ద ఫ్రంట్ సీట్. అండ్ చెక్ ద డాష్ బోర్డ్ దే. యాజ్ యూ నో మనకి రిక్వెస్ట్ సెన్సర్ వస్తుంది. లెట్స్ గెట్ ఇన్. యా, ఎంటర్ కాగానే మన ఇక్కడ నార్మల్ లెదర్ ఫినిష్ మనకి ఎలా ఉందంటే మనం మైక్ మీద పెట్టుకుంటాం కదా నాయిస్ క్యాన్సిలేషన్ కోసం అని, అలా వస్తుంది లెదర్ ఫినిష్. అండ్ టోటల్ ప్లాస్టిక్ అండ్ ఎడిషన్ అనేది మనకు ఇక్కడ కంటిన్యూ అవుతుంది. అండ్ మనకి చూసుకుంటే మనకు క్రోమ్ ఫినిష్ వస్తుంది. ఓఆర్విఎం కంట్రోల్ కోసం అని ఇది క్లోజ్ అండ్ ఆఫ్, రాక్ అండ్ అన్రాక్. ఇది మన విండో రాక్ చేసుకుని కానీ అండ్ విండో కంట్రోల్ ఆప్షన్స్ కోసం అని. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇది మన స్పెషల్ ఎడిషన్ అని అసెంబుల్ చేయడానికి ఇక్కడ షిఫ్ట్ అని రాసి ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు స్టార్ట్ అండ్ ఆఫ్ బటన్ వస్తుంది. ట్రాక్షన్ కంట్రోల్, ఇది ఏమో ఆన్ అండ్ ఆఫ్. ఇక్కడేమో హెడ్ లైట్ రివరింగ్ కోసం అని. మనకు ముందు ఏదైతే ఫ్యూల్ పంప్ ఓపెనింగ్ ఉంటుందో ముందు ఇక్కడ వస్తుండే, కానీ ఇప్పుడు దీనిలో ఏంటంటే ఫ్యూల్ పంప్ ఓపెనింగ్ కోసం అని అండ్ ముందర హుడ్ ఓపెన్ చేయడానికి. అని ఇక్కడ మనం చూసుకుంటే మనకు మొత్తం మాన్యువల్ కంట్రోలే. జస్ట్ ఇది ముందరికే అవుతుంది, సీట్ అప్ అండ్ డౌన్ కాదు. లెట్స్ గెట్ ఇన్, చూద్దాం లోపల ఎట్టుందో. ఇక్కడ చూసుకుంటే మనకు నార్మల్ లెదర్ ఫినిష్ వస్తుంది. ఇండికేటర్ అని మనం సీట్ చూసుకుంటే మనకు స్పెషల్ ఎడిషన్ అనేది ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కంటిన్యూ అవుతూ మనకు లెదర్ ఇచ్చారు ఇక్కడ సీట్ కవర్స్. మనకు ముందర చూసుకుంటే ఎటువంటి డిజిటల్ అంటూ ఏముండదు, నార్మల్ మన పాత షిఫ్ట్ ఎట్లా ఉంటుందో. కానీ ఇది ఒక్కటి చేంజ్ చేశారు. మనకు ఏదైతే స్పీడోమీటర్ ఉంటుందో ద డిజైన్, ఇది మనకు స్పోర్టీ లుక్ వస్తుంది. యా, యాజ్ యూజువల్ ఇక్కడ 9.9 ఇంచెస్ స్క్రీన్ వస్తుంది. మనకి ఇక్కడ రియర్ వ్యూ మిర్రర్ వస్తుంది. ఇదేంటంటే మనము మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. యాజ్ యూ కెన్ సీ మన నైట్ టైం ఉంటే ఇక పైకి అనుకుంటే మనకు లైట్ మొత్తం డిమ్ అయి కనిపిస్తుంది. మనకు నైట్ టైం డ్రైవ్ చేసే వాళ్ళకి ఊరికే మనం ఇలా అనుకోలేం కదా, సో వాళ్ళ కోసం అని చెప్తున్నా. అప్ అండ్ డౌన్. సో మనం ఇక్కడ చూసుకుంటే మనకి స్పెషల్ ఎడిషన్ ఏదైతే ఉందో త్రూఅవుట్ ద కార్ మనకు స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ మనకు లెదర్ అనేది ఇది అంత లెదర్ అని కూడా చెప్పలేము, మనం మైక్ వాడేదే. మైక్ క్యాన్సిలేషన్ కోసం, నాయిస్ క్యాన్సిలేషన్ కోసం ఏదైతే వాడతామో సేమ్ లెదర్. జస్ట్ ఫ్రంట్ ఒక్కటే వస్తుంది, వెనకాల అసలు మొత్తం ప్లాస్టిక్ ఉంది. అండ్ దిస్ ఇస్ అవర్ గ్రౌ బాక్స్. యా, మనం డీసెంట్ స్పేస్ వస్తుంది, మన డాక్యుమెంట్స్ అలా మనం పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు 1 లీటర్ వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ పేపర్ కానీ మనకి ఏమైనా స్మాల్ థింగ్స్ యూ కెన్ క్యారీ ఇట్. అండ్ ఏసీ వెంట్స్ చూస్తే మనకు నార్మల్ మన గ్రాండ్ మీటర్ ఎలా వస్తుందో కొద్దిగా ఆ టైప్లో వస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మంచిగా ఏసీ కానీ మనకు ఎయిర్ బ్యాగ్స్ ఓపెనింగ్కి ఇది ఇక్కడ మంచి ఒక సెగ్మెంట్ ఇచ్చారు. పెట్టుకోవచ్చు మనం నార్మల్గా ఏమైనా పెట్టుకోనికి వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకు ప్రేన్, ఇక్కడ చూసుకుంటే మనకు ఒక మిర్రర్ వస్తుంది. దిస్ ఇస్ ద రైట్ కంట్రోల్, మనకు ఆన్, ఆటో అండ్ ఆఫ్ వస్తుంది. ఆఫ్ చేసుకుందాం ఎట్ ప్రెసెంట్. సో మనము ఇక్కడ ఏదైతే స్టీరింగ్ వీల్ ఉందో మనకి ఇక్కడ నార్మల్ ఫోన్ కాల్ లిఫ్ట్ చేయడానికి కానీ కాల్ కట్ చేయడానికి కానీ, అండ్ ఏంటంటే మనకు ఇక్కడ వాయిస్ కమాండ్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఏమో వాల్యూమ్ కంట్రోల్, మన మీడియా చేంజ్ చేయడానికి కానీ అండ్ మ్యూట్ ఆప్షన్ అంతే. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకు వైపర్ ఇక్కడ ఆప్షన్ వస్తుంది. అండ్ ఇండికేటర్ మనకు రైట్ సైడ్ యాజ్ ఇండియన్. సో గైస్ మనం ఇంజన్ గురించి మాట్లాడితే మనకు దీన్ని వచ్చేసి Z12 ఇంజన్ వస్తుంది విత్ 1197cc ఇంజన్.
అండ్ మనకు టార్క్ వచ్చేసి 115.6 Nm ఆఫ్ టార్క్ ఇట్ ప్రొడ్యూసెస్. అండ్ మనకు ఇప్పుడు దీని మైలేజ్ గురించి మాట్లాడితే 25 లీటర్స్ మనకు మైలేజ్ వస్తుంది. యాజ్ ద సుజుకి లైట్ వెయిట్ బాడీ మనకు ఏడికి పోయినా కానీ ఈజీగా 25 లీటర్స్ వస్తుంది. అండ్ ఇప్పుడు మనము దీనిలో డిస్క్ బ్రేక్ గురించి మాట్లాడితే మనకు ముందర ఫ్రంట్ వీల్ ఏదైతే ఉందో దాని వెంటిలేటెడ్ డిస్క్ వస్తుంది. అండ్ బ్యాక్ గురించి మాట్లాడితే డ్రమ్ వస్తుంది మనకు. సో ఇప్పుడు మనకు ఈ వెహికల్లో వేరియంట్స్ చూసుకుందాం. వేరియంట్స్ ఏంటంటే విఎక్స్ఐ, ఎల్ఎక్స్ఐ అండ్ విఎక్స్ఐ ఓ. మనకు దీనిలో 3 వేరియంట్స్ వస్తుంది. అండ్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ద డైమెన్షన్స్, 1520 mm of height, 2450 mm of wheelbase, 1735 mm of width. So guys, this is our Swift Special Edition review. మీకు ఎలా అనిపించింది చెప్పండి. అండ్ ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు ప్రొవైడ్ యువర్ వెహికల్ టు us ఫర్ ద రివ్యూ, just contact through the above email ID so that we can get contact and we can show your vehicle in our upcoming videos. So thank you so much for viewing our channel. Bye.